అది ఆ బాక్సెస్ నుండి అనుకుంటాను వరుసగా 15 రోజుల నుండి కాల్స్ చేస్తా ఉన్నారు నాకు. పేరెంట్స్ నాకు చేస్తున్నారు. చూద్దాం ఒకసారి, పిల్లలందరితో మాట్లాడదాం ప్రాబ్లం ఏంటో. ఎందుకు వరుసగా చేశారో తెలియదు కదా నాకు. ఎందుకు రావట్లేదు మేడం, ఇన్నిసార్లు చేస్తుంటే ఎందుకు రావట్లేదు మేడం అని మళ్ళీ పాపం క్రాస్ చెక్ చేస్తూ ఉన్నారు నాకు. మాట్లాడదాం. అయిపోయారా ఇప్పుడు? అందరు లంచ్ అయిపోయిందా? మాట్లాడదాం, వీళ్ళు ఉన్నారు కదా ఇక్కడ. మీరు అందరు ఇక్కడ నుండి కాయిన్ బాక్సెస్ నుండి కాల్స్ చేస్తున్నారు నాకు. ఎవరైనా ఉన్నారా ఇప్పుడు దాంట్లో నుండి? మీరుంటే భయపడతారు కదా అమ్మ, మీ ముందు మాట్లాడాలంటే. బట్ మీ ముందు మాట్లాడాలి అని అంటే వాళ్ళు ఎంతైనా భయపడతారు కదా. 1 month నుండి నాకు కాల్స్ వస్తున్నాయి పిల్లలవి. మ్యామ్ రండి ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మీ ఫేసెస్ ఏం చూపించారు, భయపడకండి. వాళ్ళ ఫేసెస్ తీయొద్దు. ఏమ్మా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అంతా స్మెల్ అయినంట కదా వచ్చిందంట, పాడైపోయిన బ్రేక్ఫాస్ట్ పెట్టారట వాళ్ళ మార్నింగ్. పిల్లలు చెప్తున్నారండి, ఇప్పుడే చెప్పారు పిల్లలందరూ. పిల్లలు ఇప్పుడే చెప్పారు, రికార్డ్ కూడా అయింది, కావాలంటే చూసుకో. మీ రీజన్స్ మీరు చెప్తారు, వాళ్ళ రీజన్స్ వాళ్ళు చెప్తారు. ఏదైనా కానీ ఒక్కసారి కంప్లైంట్ వచ్చింది అన్నప్పుడు అన్ని బ్రాంచెస్ లో అట్లీస్ట్ కొంచెమన్నా కాషియస్ గా ఉండాలి కదా, జాగ్రత్తలు పాటించాలి కదా. పిల్లలందరూ ఒక ఏకగంఠంతో ఎందుకు చెప్తారమ్మా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ వాసన వచ్చిందని చెప్పి? మరి ఇది ఎక్కడ వంట చేసి తెస్తారు? బ్రేక్ఫాస్ట్ స్మెల్ వచ్చిందంట, మీరేనా బ్రేక్ఫాస్ట్ పెట్టింది కూడా? లంచ్ వేరే వాళ్ళ? తెలుగేనా हिंदी? तेलुगु। सुबह में खराब हुआ सो ब्रेकफास्ट दिए कहते हैं। जो आया था गरम गरम हो देते। नहीं बच्चे बोल, सारे लोग बोल रहे ना, 1-2 बोले तो बात अलग है। खराब हुआ ब्रेकफास्ट दिया बोल के बोल रहे सब लोग। ये खराब हो गया, देखो स्मेल आ रहा है, वो देख लो। తెలుగేనమ్మా? చూడు ఒకసారి, చూడు వాసన వస్తుంది, చెడిపోయిన వాసన వస్తుంది. అది చూడండి, ఒక్కరు కాకపోతే నలుగురు చూడండి. చూడమ్మా, నువ్వు చూడు, నాకేం అవసరం అబద్ధం చెప్పడము. देखो एक बार आओ, कैसा स्मेल आ रहा है, देखो खराब हुआ सो स्मेल आ रहा है। పప్పు పాడైపోయి నీకు వచ్చిందా లేదా? పప్పు పాడైన స్మెల్, అబద్ధం చెప్పకు. పట్టుకమ్మా, పాడైపోయిన స్మెల్ వస్తుంది. అది ఒక్కరు కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ టేస్ట్ చేయండి.